వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని మహాభూకంపం. ఢిల్లీ వేదికగా రాత్రికి రాత్రే బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఇన్నాళ్లు దీదికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ఎంపీలే ఆమెకు వెన్నుపోటు పొడిచారా? లోక్సభలో ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. లీగల్ చిక్కులు రాకుండా రాజ్యాంగంలోని లూప్ హోల్ను వాడుకుంటూ అర్ధరాత్రి వేళ లోక్సభ స్పీకర్కు విలీన పత్రాలు అందజేశారు. అసలు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో ఏం జరిగింది? దీదీ కోటను బద్దలు కొట్టిన ఆ 20 మంది రెబల్స్ ఎవరు? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఊహించని సంచలనం నమోదైంది. దీదీ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కేవలం గ్రూపుగా మారడమే కాకుండా ఒక సరికొత్త పొలిటికల్ ప్లాన్ను అమలు చేశారు. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఏకంగా 20 మంది రెబెల్ ఎంపీలు ఒక్కతాటిపైకి రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అర్ధరాత్రి వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి అధికారికంగా విలీన పత్రాన్ని అందజేశారు. ఈ దెబ్బతో మమతా బెనర్జీ ఢిల్లీ కోట ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కనిపిస్తుంది. పక్కా వ్యూహంతో అడుగులు వేసిన రెబల్స్ మమతకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. బెంగాల్ రాజకీయాల చరిత్రలో ఇదొక పెను సంచలనంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ సునామీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును పూర్తిగా అయోమయంలోకి నెట్టేసింది. ప్రస్తుతం ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునేందుకు రెబెల్ ఎంపీలు మాస్టర్ ప్లాన్ వేశారు. కేవలం కొత్త గ్రూపుగా ఏర్పడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని వారు ముందుగానే ఊహించారు. అందుకే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న లూప్ హోల్ను అత్యంత చాకచక్యంగా వాడుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప ప్రాతినిధ్యం ఉన్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు. మొత్తం 28 మంది టీఎంసీ ఎంపీలలో 2/3 మంది సంతకాలు చేశారు. ఏకంగా 20 మంది సభ్యులు విలీన లేఖపై సంతకం చేయడంతో సాంకేతికంగా అనర్హత వేటుపడదు. ఈ పక్కా లీగల్ ప్లాన్తో స్పీకర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా క్లోజ్ చేశారు. విలీనం పూర్తి కాగానే వీరంతా కేంద్రంలోని అధికార పక్షానికి జై కొట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తాము అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చట్టాన్ని ఆయుధంగా చేసుకుని మమతా బెనర్జీ వేయబోయే ఎత్తులకు ముందే బ్రేకులు వేశారు. ఈ మొత్తం పార్లమెంటరీ తిరుగుబాటు వెనుక ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ప్రధాన సూత్రధారిగా నిలిచారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు బెంగాల్ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం 20 మందితో లేఖ ఇచ్చినా తమ గ్రూపు బలం త్వరలోనే 22 చేరుతుందని చెప్పారు. మరో 2 సిట్టింగ్ ఎంపీలు కూడా తమతో టచ్లోకి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. గత నెలలో ప్రెస్ మీట్లో మమతా బెనర్జీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి నిరసనగా కాకోలి కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మమతా చేతుల మీదుగా తీసుకున్న బహుమతులన్నిటినీ వెనక్కి పంపేసినట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా మమతతో పాటు 4 టీఎంసీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. ఇలీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు కోల్కతా రాజకీయాల్లో దావా నర్మలా వ్యాపిస్తోంది. దీనికి రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా కాకోలి గట్టి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీకి తగిలిన అన్నిటికంటే అతిపెద్ద దెబ్బ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ రూపంలో వచ్చింది. ఇన్నాళ్లు లోక్సభలో టీఎంసీ పక్షనేతగా ఆమె ఈయన్ను నమ్ముకుంటూ వచ్చారు. అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ మోస్ట్ ఎంపీనే ఇప్పుడు తిరుగుబాటు క్యాంపులోకి చేరిపోయారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో ఆయన జరిపిన రహస్య భేటీ సంచలనంగా మారింది. స్పీకర్తో జరిగిన సమావేశంలో కూడా సుదీప్ చురుగ్గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతానికి టెక్నికల్గా ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే జూలైలో ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాటికి అసలైన ప్లాన్ ఉందన్నారు. తమకే మెజారిటీ ఉంది కాబట్టి అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని క్లెయిమ్ చేయబోతున్నారు. స్పీకర్ వద్ద తామే ఒరిజినల్ టీఎంసీ అని నిరూపించుకుంటామని సంచలన లీక్ ఇచ్చారు. ఈ సీనియర్ నాయకుడి వ్యూహం మమతా బెనర్జీని కోలుకోలేని డిఫెన్స్లోకి నెట్టేసింది. ఈ ఊహించని రాజకీయ సునామీతో కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసం పూర్తిగా వెలవెలబోతుంది. కాళీఘాట్లోని ఆమె కార్యాలయం ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. లోక్సభలో ఉన్న మొత్తం బలం 28 మంది కాగా అందులో 20 మంది చేజారిపోయారు. ఇప్పుడు మమత వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగలడం గమనార్హం.
నమ్ముకున్న వారంతా ఒక్కొక్కరుగా బోర్డర్ దాటేయడంతో దీదీ ఒంటరిగా మారిపోయారు. అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, సౌగతారాయ్ మాత్రమే ఆమె పక్కన నిలిచారు. మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా, ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్ మాత్రమే మిగిలారు. అటు అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తిరుగుబాటు చేశారు. ఇటు లోక్సభలో కూడా మెజార్టీ ఎంపీలు వెళ్లిపోవడంతో బెంగాల్పై దీదీ పట్టు పూర్తిగా కోల్పోయింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తూ ఈ తిరుగుబాటు సాగింది. ప్రాంతీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇది నిరూపించింది. మమతా బెనర్జీ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగానే ఈ స్థాయిలో ఎంపీలు ఏకమయ్యారు. కేంద్రంలోని పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ అత్యంత రహస్యంగా సాగింది. దేశ రాజధాని వేదికగా రాత్రికి రాత్రే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయడం ద్వారా సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు. బెంగాల్ సరిహద్దులు దాటి ఢిల్లీ దాకా సాగిన ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు. రాబోయే రోజుల్లో పార్లమెంటు వేదికగా మరిన్ని సంచలనాలకు ఈ గ్రూప్ సిద్ధమవుతుంది. బెంగాల్ కోటపై పట్టు సాధించేందుకు అటు బీజేపీ, ఇటు రెబల్స్ ఉమ్మడిగా వ్యూహాలు రచిస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఉనికికే ఈ పరిణామాలు ఒక పెద్ద సవాల్గా మారబోతున్నాయి. ట్విస్ట్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అంటున్నారు రెబెల్ లీడర్ కాకోలి ఘోష్ దస్తిదార్. మరో 2 ఎంపీలు కూడా క్యూలో ఉన్నారని, జూలై వర్షాకాల సమావేశాల నాటికి తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ స్పీకర్ వద్ద క్లెయిమ్ చేయబోతున్నట్లు సంచలన లీక్ ఇచ్చారు సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ. ఇటు అసెంబ్లీలో 64 మంది ఎమ్మెల్యేలు, అటు లోక్సభలో 20 మంది ఎంపీలు చేజారిపోవడంతో మమతా బెనర్జీ నివాసం ఖాళీఘాట్ ఇప్పుడు పూర్తిగా ఏకాగిగా మారిపోయింది. మరి ఈ పొలిటికల్ సునామీని తట్టుకుని దీదీ నిలబడగలరా, లేక బెంగాల్లో తృణమూల్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.